హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాని వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎప్పుడు రిమూవ్ అవుతుంది, ఒకవేళ కాపీరైట్స్ కంటెంట్ కానీ మీరు పోస్ట్ చేస్తే ఆ కంటెంట్ని మీరు ఎట్లా డిలీట్ చేయాలి, ఒకవేళ స్ట్రైక్స్ మీ మీద పడితే ఆ స్ట్రైక్స్ అనేది ఎన్ని రోజులకు ఎక్స్పైర్ అవుతుంది, దాంట్లో ట్రైనింగ్ ఎట్లా తీసుకోవాలి, కాపీరైట్ ఉన్న వార్నింగ్స్ కానీ ఇవన్నీ మీరు ఎలా రిమూవ్ చేసుకోవాలన్నది మీకు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూడండి. మధ్య మధ్యలో చూస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదు. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు వర్తి అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దామా. నాకు కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. నాకు కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేసి ఒక స్ట్రైక్ పడింది. సో స్ట్రైక్స్ అనేది చాలా విధాలుగా పడుతుంది. కాపీరైట్ కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు కానీ, అంటే వేరే వాళ్ళ ఛానల్స్ నుంచి తీసుకొని డౌన్లోడింగ్ చేసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం కానీ, అలాగే నాన్ కాపీరైట్ మ్యూజిక్ని అంటే వీడియో ఇంకొంచెం మంచిగా చూపించడం కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యాడ్ చేసి వీడియో అప్లోడ్ చేయడము, వీటన్నిటిని వలన వాళ్ళు ఏం చేస్తారంటే సమ్ ప్రైవసీ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటారు. మన కంటెంట్ ఇంకెవరు దొంగిలించకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు స్ట్రైక్స్ అనేది మన ఛానల్ మీద చేస్తుంటారు. సో వీలైనంత వరకు నేను మళ్ళీ చెప్పిన ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పిన, ఒకవేళ ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి కింద లింక్ ఇస్తాను, చూడండి. ప్రీవియస్ వీడియో చూస్తే మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ బిగినర్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అలాగే కొత్త వాటితోటి ఇంకెవరైనా ఛానల్స్ పెడితే వాళ్ళకి ఆ వీడియోతోటి ఈ వీడియోతో షేర్ చేసుకోండి. ఇంకేమన్నా మీకు కొత్త టాపిక్స్, మీకు తెలియని టాపిక్స్ ఏమైనా ఉంటే అవి కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను దానికోసం మీకు ఒక ప్రత్యేకమైన వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా అండి, అది నా ఛానల్. అది సో నా ఛానల్ ఓపెన్ చేసినాను నేను ఇప్పుడు. సో నాకు ఇక్కడ నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత కమ్యూనిటీ ఒక వార్నింగ్ అనేది ఇష్యూ రేజ్ అయింది నాకు. ఆ వార్నింగ్ వచ్చేసి నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అని ఒకటి పడ్డది నాకు. దాన్ని నేను ఇట్లా రిమూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ రీడ్ పాలసీ. నాకు ఎందుకు ఆ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది పడిందంటే, సో చైల్డ్ సేఫ్టీ కోసం ఏదో వైలెన్షన్ క్రియేట్ చేసేటట్టు నేను ఏదో వీడియో పోస్ట్ చేసినట్టున్నా. అది ఇప్పుడు కాదు, 2019లోనో 20లోనో చేసిన అది. సో ఇక్కడ అబౌట్ ద ట్రైనింగ్ అని ఉంది. ఆ ట్రైనింగ్ చైల్డ్ సేఫ్టీ గురించి ట్రైనింగ్ అంటే వార్నింగ్ ఇష్యూ రేజ్ అయింది. దానికోసం దాన్ని మనం తొలగించుకోవడానికి ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ వీళ్ళు క్వశ్చన్స్ అనేది అడుగుతారండి, పాలసీ ట్రైనింగ్ కదా. ఒక 7 క్వశ్చన్స్ అయితే నాకు ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్స్ బట్టి ఉంటుంది, స్ట్రైక్ని బట్టి దాన్ని బట్టి క్వశ్చన్స్ ఉంటుంది. సో ఇవి కరెక్ట్గా మనం ఫిల్ చేయాలి. మ్యాటర్ ఉంటుంది పైన, మ్యాటర్ చదివేసి కింద కరెక్ట్గా ఫిల్ చేయాలి. సో నేను ఫస్ట్ వన్కి ఆన్సర్ ఇచ్చేసిన, కరెక్ట్ అయ్యింది. సెకండ్ క్వశ్చన్ అడుగుతుంది, ఇన్ ఏ వీడియో అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ ప్లాట్ఫామ్ ఇన్ స్క్రిప్టెడ్ ప్లే ఆన్ ద స్టేజ్. ఇట్లా మొత్తం ఇస్తాడు, మొత్తం చదవాలి. దాన్ని చదివి కింద రైట్ ఆర్ రాంగ్ అనేది ఎస్ ఇట్ ఈజ్, సో నో ఇట్ ఈస్ నాట్, అంటే వైలేషన్ ఇది క్రియేట్ చేస్తుందా క్రియేట్ చేస్తలేదని అడిగింది. సో ఇట్ ఈస్ నాట్ అని పెట్టిన, యు ఆర్ ఏ రైట్ అనేసి వచ్చింది. సో సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సేమ్ అదే ఇన్ఫర్మేషన్ అనేది చదవాలి, చదివి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. సో థర్డ్ వన్ దాని కూడా సో నేను ఎస్ ఇట్ ఈస్ అని పెట్టినా, చెక్ చేస్తున్నా, ఇట్ ఈస్ నాట్, ఓకే నో ఇట్ ఈస్ నాట్, అది చెక్ చేస్తున్నా, ఇట్ ఈస్ నాట్ అని పెట్టి చెక్ చేసిన. సో కరెక్ట్ అయిపోయింది. సో థర్డ్ క్వశ్చన్ ఉడక అయిపోయింది. ఇట్లా నాకు ఫోర్త్ క్వశ్చన్ వచ్చింది సేమ్. అంటే ఈ ట్రైనింగ్ అనేది ఎందుకంటే మళ్ళీ నువ్వు ఇలాంటి ఇప్పుడు చేసిన తప్పుని మళ్ళీ ఇలాంటి తప్పులు నువ్వు రిపీట్ చేయొద్దు అనేసి నీకు కొంచెం అవగాహన పెంచడం కోసం ఈ ట్రైనింగ్ అనేది ఇస్తుంటాడు అనమాట. సో ఈ ట్రైనింగ్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్కి కరెక్ట్ మనం ఆన్సర్ చేయాలి. ఒకవేళ తప్పుడుగా చేస్తుండొచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ ఏసీ టీజ్ అని ఉన్నా అనుకో, అది దానికి ఆన్సర్ వచ్చేట్టు నో ఇట్ ఈస్ నాట్ అని ఉన్నా అనుకో, పర్లేదు. మళ్ళీ కింద చెక్ అని వచ్చింది కదా ఆప్షన్, ఆ చెక్ దగ్గర కొడితే మళ్ళీ రాంగ్ అని వచ్చింది అనుకో, మళ్ళీ ఎమ్మడే ఒకటి రైట్ కాకపోతే ఇంకొకటి రాంగ్ కదా. ఏంటంటే మళ్ళీ అది నువ్వు ఆల్రెడీ రాంగ్ ఎంచుకున్నావు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆప్షన్ ఇచ్చినప్పుడు రైట్ మళ్ళీ పైన తీసుకుంటే రైట్ అయిపోతుంది. సో ఇట్లా ఉంటుంది. సో ఫైనల్కి ఇప్పుడు మనది ఫిఫ్త్ వన్ క్వశ్చన్ వచ్చింది. సో అట్లా అడుగుతున్నాడు, క్వశ్చన్స్ అడుగుతున్నాడు, నేను అన్ని ఆన్సర్ ఫిల్ చేస్తున్నా. సో ఇది కూడా అడిగిండు, నో ఇట్ ఈస్ నాట్ అని పెట్టిన.
దీన్ని చూద్దాం ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా. సో యు ఆర్ ఏ రైట్ అని వచ్చేసింది, అంటే ఇది కూడా కరెక్టే అని వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు కంటే రెండు ఆన్సర్స్ ఉండే, ఎస్ ఇట్ ఈజ్ అని ఉంటుండే, ఈజ్ నాట్ అని ఉంటుండే. సో ఇప్పుడు 4 ఇచ్చిన ఆన్సర్లు 1 2 3 4. ఇప్పుడు ఈ 4 దాంట్లో ఎట్లా మనం ఫిల్ చేయాలి, నాకు తెలియదు ఆన్సర్. నేను చదివినా, నాకు ఆన్సర్ తెలియదు. దీంట్లో ఎట్లా ఫిల్ చేయాలి కరెక్ట్ ఆన్సర్ని చూడండి. ఫిల్ చేస్తున్నా, అది థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకున్నా, చెక్ కొడితే కరెక్ట్ వచ్చింది. అంటే ఏదో ర్యాండమ్గా క్లిక్ చేసిన రైట్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. నేను సీన్ కూడా 4 ఉన్నాయి, దీని కూడా ఆన్సర్స్. ఇది కూడా నాకు ర్యాండమ్గా ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నా. సో మ్యాటర్ చదివి ర్యాండమ్గా ఒకటి క్లిక్ చేస్తున్నాను అనమాట. ఆన్సర్ వచ్చేసి దిస్ ఈజ్ వైల్ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నా. డిట్స్ నాట్ కరెక్ట్ అని వచ్చింది చూడండి. అప్పుడు ట్రై అగైన్ అని వస్తుంది. ఇక్కడ ట్రై అగైన్ వచ్చినప్పుడు మళ్ళీ ట్రై అగైన్ చేసినాం అనుకో, మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవడానికి. అట్లా నేను మళ్ళీ సెకండ్ వన్ దాని కిందిదే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో చెక్ కొట్టినాక ఏమైంది, మళ్ళీ దిట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని వచ్చింది. మళ్ళీ ట్రై అగైన్ చేసిన, థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకున్నా, కరెక్ట్ వచ్చింది. అట్లా ఆప్షన్ ఉంటుంది, మీరేం టెన్షన్ తీసుకోవద్దు. ట్రైనింగ్ అంటే పెద్ద ఏదో అనుకున్నారు కానీ ఏముండదు. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యువర్ నెక్స్ట్ వార్నింగ్ అంటే నాకు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఈ వార్నింగ్ అనేది ఇష్యూ అయింది కదా నాకు, అది ఎప్పుడో వచ్చింది వార్నింగ్. అది నాకు ఇది ఎప్పుడు రిమూవ్ అవుతుందంటే, ఇక్కడ యువర్ వార్నింగ్ విల్ ఎక్స్పైర్ ఆన్ 10th November 2024. అంటే నేను ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన కదా, నాకు ఈ వార్నింగ్ అనేది నాకు డాష్ బోర్డ్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే 10th November 2024. ఈ November 10th నాది రిమూవ్ అయిపోతుంది. ఇక నేను ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసేసిన. సో ఇట్లా వార్నింగ్ స్ట్రైక్స్ కానీ వార్నింగ్ కాపీరైట్ ఇట్లా ఏమైనా వార్నింగ్ మీ మీద రేజ్ అయిందనుకో, వాళ్ళే ఇట్లా ట్రైనింగ్ ఇచ్చేసి రిమూవ్ చేస్తుంటారు. ప్రతి 90 daysకి ఒకసారి మాత్రమే ఈ ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఒకవేళ తప్పు చేసి మీకు తెలియకుండా, అంటే ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇంకొంచెం ఏమన్నా మీ తప్పు మళ్ళీ ఏదైనా తప్పు చేసి ఒకటేసారి క్లోజ్ చేసారు అనుకో, మళ్ళీ 90 days తర్వాతనే మీకు ఈ ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారు, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో ఈ కాపీ ఇవి నాకంటే ఒకటే వార్నింగ్ వచ్చింది, జస్ట్ వార్నింగ్, స్ట్రైక్ కాదు ఇది. ఛానల్ వైలేషన్ అనేసి నేను ఏదో భయంకరమైన వీడియో ఏదో పెడితే అది అట్లా చిల్డ్రన్స్ మీద డిపెండ్ అవుతుందా అనేసి అది వైలేషన్ కిందికి పోయింది. ఓన్లీ కమ్యూనిటీ గైడ్లైన్స్, స్ట్రైక్ కాదు ఇది, వార్నింగ్ ఇచ్చిండు. ఫస్ట్ టైం నేను తప్పు చేసిన కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేసిండు. ఇప్పుడు 10th November తర్వాత అది కూడా నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసిన కాబట్టి అది వెళ్ళిపోతుంది. ఇంకా సెకండ్ ఏమవుతుంది, స్ట్రైక్ వేస్తాడు. ఇప్పటి నుంచి స్ట్రైక్స్ ఉంటాయి. ఇక నువ్వేమన్నా కాపీ పేస్ట్ కంటెంట్లు చేసినావు అనుకో, స్ట్రైక్ వేస్తాడు. లేదని మ్యూజిక్ యాడ్ చేసి వీడియో పెట్టినావు అనుకో, స్ట్రైక్ వేస్తాడు. లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ నువ్వు దొంగిలించి నీ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకున్నావు అనుకో, స్ట్రైక్ వేస్తాడు. ఇలా 3 స్ట్రైక్లు అయితే నీ యూట్యూబ్ ఛానల్ మీద పడ్డదనుకో, మీ ఛానల్ పూర్తిగా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. మీరు ఎంతమంది సబ్స్క్రైబర్ అయినా ఉండని, ఎంత ఫాలోయింగ్ అని ఉండండి, ఎంత వాచ్ అవర్స్ అయినా కంప్లీట్ కానీ, సో అప్పుడు లాస్ట్కి మాత్రం మీ ఛానల్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. సో ఇవి కొత్త వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. కాపీరైట్ కంటెంట్ వచ్చిన వీడియోని మనం ఎలా డిలీట్ చేయాలి, లేకపోతే ఎలా ట్రిమ్ చేయాలి, ఇవనేది నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తా. సో ఇప్పుడైతే ఇది ట్రైనింగ్ అయితే ఒకవేళ స్ట్రైక్ పడితే కానీ కమ్యూనిటీ వార్నింగ్ పడితే మీరు ట్రైనింగ్ ఎలా కంప్లీట్ చేసి ఎలా క్లోజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసారు కదా. వీడియో మీకు వర్తి అనుకుంటున్నా, మీకు ఇది వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నా. ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకేమన్నా మీకు క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఖచ్చితంగా దాని గురించి నేను మళ్ళీ మీకు రెస్పాండ్ అవుతా. అలాగా మంచి వీడియోతో కూడా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.